50 రోజులు నా కోసం పోరాడారు, నిరసనలు తెలియజేశారు. అది వాళ్ళు చూపించిన చొరవ, చదువుకున్న వాళ్ళు. నిన్న ఎన్నికలు వచ్చాయి. ఎక్కడ అమెరికా, ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ ఆఫ్రికా, ఎక్కడ విదేశాలు 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఒక ఓటేసి వెళ్లారు. అదే సమయంలో కొంతమంది అయితే 1 నెల, 2 నెలలు, 3 నెలలు లీవ్ పెట్టేసి వచ్చి వాళ్ళ దగ్గరుండే డబ్బులు శక్తి కొద్దీ 20 లక్షలు లేకుంటే ₹1 కోటి 50 లక్షలు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఓట్లు వేయించి మళ్ళా వెళ్లారు. అదే మరిగా హైదరాబాద్ నుంచి అయితే 55 ట్రైన్లు, 60 ట్రైన్లు ప్రత్యేకంగా వేస్తే ఏసీల్లో కిక్కిరిసి వచ్చారు. ఏసీల్లో ఎందుకంటే ఒకసారి అందరూ వచ్చేసారనుకోండి, ఏసీ ఫెయిల్ అయిపోతే చాలా ప్రమాదం వస్తుంది. గుక్క తిరగదు, ఊపిరాడదు. కానీ అట్లా వచ్చారు. ఫుట్పాత్ పైన నిలబడుకొని వచ్చారు. కూలి పని చేసుకునే వాళ్ళు హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి వాళ్లే ఫుడ్ కూడా ఒక క్యారియర్ తెచ్చుకొని ఓటేసి మళ్ళా తిరిగి అక్కడికి వెళ్లారు. అవి చూసిన తర్వాత నా జన్మ సార్థకత అయిందనే ఆనందం నాకుంది, తృప్తి నాకుంది. అది ప్రజలు చూపించిన అభిమానం. దానివల్లనే మొన్న ఎన్నికల్లో అంత పెద్ద ఎత్తున మీరు ఓట్లేస్తే ఇక్కడికే నేను వచ్చాననుకుంటాను. పక్కన ఓటు వేయడానికి 7 గంటలకి ఉండవల్లికి వచ్చాను. 7 గంటలకి 7 గంటలకు వస్తే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఊర్లో వాళ్ళందరూ ఓటుకు వచ్చేసారు. ఫస్ట్ అవర్లో వచ్చారు. మధ్యాహ్నం వరకు ఉండి ఓటేసాడు. ఈ ఉత్సాహం ఎప్పుడు ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోవాలో అక్కడ తీసుకుపోయే శక్తి మాకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చొరవ చూపించారు. ఇక్కడ 21 సీట్లు గెలిపించారు. ఆ 4 సీట్లు కూడా మా వల్లనే పోయినాయి తప్ప మీ వల్ల కాదు. ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ సరిగ్గా ఎంచుకోలేకపోయాం. కడాన మన ఓట్లు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి. మీరిచ్చిన సీట్లు ఈరోజు ఎన్డీఏ కూడా కీలకమయ్యి పూర్తిగా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు. తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి సహకారం ఢిల్లీలో మన పరపతిని పెంచే పరిస్థితికి వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. దానికి కూడా మీ అందరిని అభినందిస్తున్నా. నేను ఎప్పుడు కూడా తొందరపడను. మీరిచ్చిన గౌరవాన్ని మీకోసం ఉపయోగించడం తప్ప నా స్వార్థం కోసం కాదు. ఎప్పుడు నేను ఆ పని చేయను. మీరెప్పుడు కూడా ఇదే ఉత్సాహంతో ఊరూరు ఆలోచించాలి. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, బంధుత్వం కాదు. సమర్థవంతమైన పాలన, ప్రజాపాలన, మీకు సేవకులుగా ఉండే వ్యక్తులు మీరు ఆలోచించాలి. సమర్థవంతంగా పనిచేసే వ్యక్తులు మీరు ఆలోచించాలి. నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా 5 ఏళ్లు ఈ మారిగా ఫ్రీగా కూర్చొని ఎప్పుడన్నా ఎక్కడన్నా మాట్లాడింది మీరు చూసారా? పేపర్లో, టీవీల్లో చూసారా? మరి ఏంటి కాదు, 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా ఇలాంటి పనులు చేయలేకపోయారంటే మనం ఆలోచించుకోవాలి కదా. సంథింగ్ రాంగ్ కదా. కాదు మీరు చూడడం కాదు, మీరు చూడడానికి ఉండాలి కదా. ఎక్కడన్నా ఉంటే నువ్వు పోయానో చూసి వస్తావు, ఇక్కడికి రాకపోయినా. ఆ కమ్మోళ్ళు కూడా పనిచేయడం అక్కడ ఉంటాయి కదా, మరుగుదొడ్లు ఉంటాయి కదా, అవి కూడా పనిచేయడం. మంత్రులు పోలేదు, ముఖ్యమంత్రులు పోలేదు, ఎవడా పక్కకు పోలేదు. చాలా భయంకరమైన వాతావరణం. థ్యాంక్ యూ తల్లి, నీ అబ్జర్వేషన్ థ్యాంక్ యూ. మళ్ళా ఇప్పటి నుంచి నేను అప్పటికప్పుడు బాధ్యత మీకు రెఫర్ చేస్తా ఉంటా. అదే గాని 2004లో తెలుగుదేశం పార్టీ గెలిచుంటే హైదరాబాద్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికో వెళ్లేది. 2019లో మళ్ళా గెలుచుంటే ఎక్కడికో తీసుకుపోయేవాళ్ళం. ఇప్పటికి గ్యాప్ వచ్చేది కాదు. ఆ గ్యాప్ వచ్చింది, పర్వాలేదు. కనీసం నేను అనుకున్నా ఈసారి ఓటేయకపోతే ఈ రాష్ట్రం